తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ ఈ హోమంను చేశారు. ముద్రగడ పద్మనాభం కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనకి ఏదైనా ఆపద నివారణ అవ్వాలన్నా, అపమృత్యు దోషాల నివారణ అవ్వాలన్నా, సకల సంపదలు కలగాలన్నా, ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం తప్పించుకోవాలన్నా, ప్రతిదానికి కూడా శివుడి యొక్క పూజే మూలమైనటువంటి వాస్తవమైనటువంటి ఈ కలియుగంలో నామం చెప్పుకుంటే మనం ఏదైనా సాధించగలం అన్నది మనకు అర్థం చెప్తారు. భావసాగరాన్ని దాటించేది, భావబంధాన్ని ఉంచేది కూడా నామం. అటువంటి మనం మృత్యుంజయుడి యొక్క నామాన్ని మహామృత్యుంజయ హోమాన్ని ఈ రోజున కూడా నిర్వహించుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం గౌతమి తీరాన్ని ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మహామృత్యుంజయ హోమాన్ని చేపట్టడం జరిగింది. మనందరికీ ఆప్తులు, ఆత్మీయులు, మరి ఈ రాష్ట్రంలో అనేక సమస్యల పట్ల సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, హాస్పిటల్ నుంచి తిరిగి మళ్ళీ